T20 వరల్డ్ కప్ కు ముందు మనం ఆడిన ఒకే ఒక T20 సిరీస్ ఆఫ్ఘనిస్తాన్. ఇక తర్వాత T20 వరల్డ్ కప్ వచ్చే వరకు మనకి ఎటువంటి T20 మ్యాచ్లు లేవు. సో ఆ సిరీస్ని అయితే టోటల్గా 3 మ్యాచ్లు గెలిచి వైట్ వాష్ చేసేసాము. బట్ T20 వరల్డ్ కప్కి మనం ఎటువంటి ప్లేయింగ్ ఎలెవెన్తో వెళ్తాం? సో ఇది నాకున్న డౌట్ మాత్రమే కాదు, చాలా మంది క్రికెట్ అనలిస్టులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. అంటే ఎలా సెట్ చేయబోతున్నారు ప్లేయింగ్ ఎలెవెన్ని? ఓపెనింగ్ దగ్గర నుంచి బౌలర్స్ వరకు, అంటే కింద బౌలర్స్ వరకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒక ప్రాబ్లం ఉంది. ఎవరిని తీసుకుంటారో ఒక కన్ఫ్యూజన్ ఉంది. సరే, మెయిన్ ప్లేయర్స్తో వస్తారా అంటే ఈ సిరీస్ కోసమే చాలామంది ప్లేయర్స్ని పక్కన కూర్చోబెట్టారు. జడేజాని, కేఎల్ రాహుల్ని. మళ్ళీ ఏం చేయాలనుకుంటుంది బీసీసీఐ? సో ఒకసారి చూసాము అంటే చాలా డౌట్స్ వస్తాయి. ఈ వీడియో కూడా డౌట్గానే చేస్తున్నాను, కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకేమైనా ఏదైనా క్లారిటీ ఉంటే. సో ఫస్ట్ మనం ఓపెనింగ్ డిపార్ట్మెంట్తో స్టార్ట్ చేద్దాం. అయితే దానికన్నా ముందు ఒక విషయం చెప్పాలి. ఈ T20 వరల్డ్ కప్కు మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ, ఇది పక్కా అది ఆఫ్ఘనిస్తాన్ T20 సిరీస్తో కన్ఫర్మ్ అయిపోయింది. హార్దిక్ పాండ్యా టీంలోకి వచ్చిన ఒక ప్లేయర్ లాగా మాత్రమే వస్తాడు. కెప్టెన్ ఈస్ రోహిత్ శర్మ, ఇది ఫిక్స్. సో టీంలో కూడా ఉంటాడు ఖచ్చితంగా. ఒక ఓపెనర్ రోహిత్ శర్మ, ఇంకొక ఓపెనర్ ఎవరు? యశస్వి జైస్వాల్తో ఆడిస్తారా, లేకుంటే శుభ్మన్ గిల్తో ఆడిస్తారా, లేకుంటే విరాట్ కోహ్లీని ఓపెనర్ చేస్తారా? సో ఈ డౌట్ ఎందుకు నేను ఇక్కడ రైస్ చేస్తున్నాను అంటే, స్వయంగా రాహుల్ ద్రావిడ్ చెప్పాడు అనమాట. ఫస్ట్ T20కి ఎప్పుడైతే విరాట్ కోహ్లీ ఆడలేదో తర్వాత ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ఒకవేళ విరాట్ కోహ్లీ వస్తే రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు, సో అతను లేడు కాబట్టే మేము ఈ మూవ్ చేసాము అని చెప్పి క్లియర్గా చెప్పాడు. సో దీన్ని బట్టి చూసామంటే వాళ్ళ ప్లాన్స్లో విరాట్ కోహ్లీతో ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది, కానీ ఈ T20 సిరీస్లో ఆడించలేదు. ఫ్రెండ్స్, తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. సో మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూశారు అంటే చూశాకే మీరు డెసిషన్ తీసుకోండి. మనం ఎలాంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము, అరౌండ్ ద క్రికెట్ గ్లోబ్ ఎలాంటి న్యూస్లు ప్రొవైడ్ చేస్తున్నాము, అండ్ అలాగే ఐపీఎల్ రాబోతోంది. సో నాకు తెలిసి ఎంత పెద్ద మ్యాటర్ ఐపీఎల్ అంటే మీకు ఫ్రీ ప్రిడిక్షన్స్ అనేవి దొరుకుతాయి, అలాగే ప్రతి చిన్న అప్డేట్స్ దొరుకుతాయి. అలాగే మన వీడియోస్ ఎవరైనా నోటిఫికేషన్ ద్వారా రాకుండా మిస్ అవుతున్నా వాటిని నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. సో మరి ఇది జస్ట్ అనుకున్న ప్రకారం అలా క్యాన్సిల్ అయిపోయిందా, లేకుంటే ఐపీఎల్ అయిపోయాక మరి డెసిషన్ తీసుకుంటారా? సో ఇది సరే, విరాట్ కోహ్లీ నెంబర్ 3లో మనకి ఏ ప్రాబ్లం లేదు, అతను ఆడతాడు అనుకుందాము. మరి ఓపెనర్స్గా చూసుకుంటే శుభ్మన్ గిల్ ఆడతాడా, లేకుంటే యశస్వి జైస్వాల్ ఆడతాడా? సో శుభ్మన్ గిల్ అయితే ఈ మధ్య కాలంలో సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు, చాలా ఫామ్ కోల్పోయాడని చెప్పాలి. వన్డే అయినా T20 అయినా సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. కానీ యశస్వి జైస్వాల్ T20లకు పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్, అంటే గో టు మ్యాన్ అనమాట. పవర్ ప్లే చూడడు, లేకుంటే పిచ్చు చూడ్డు, ఏం చూడ్డు, బాదుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో రోహిత్ శర్మ కూడా చాలా మంచి టచ్లో ఉన్నాడు కాబట్టి ఆ ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా టీంకి బాగా కలిసి వస్తుంది. అయితే మరి ఐపీఎల్ అయిపోయాక డెసిషన్ తీసుకునే ఛాన్స్, ఎందుకంటే శుభ్మన్ గిల్ ఒకవేళ ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేస్తే ఏం చేయలేం కదా. సో అందుకే ఇప్పుడు T20 వరల్డ్ కప్ ముందు ఎందుకు T20 సిరీస్లు పెట్టలేదంటే, ఎలాగో ఐపీఎల్ ఉంది, 3 నెలలు క్రికెట్ ఆడతారు. సో దాన్ని బట్టి ప్లేయింగ్ ఎలెవెన్ సెట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ ప్లాన్తో ఉన్నారు బీసీసీఐ వాళ్ళు. సో బట్ నేనేమనుకుంటున్నా అంటే యశస్వి జైస్వాల్తో వెళ్ళడం ద బెస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుందన్నమాట. మరి మీరేమనుకుంటున్నారు? గిల్ ఆడాలా, యశస్వి జైస్వాల్ ఆడాలా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో కోహ్లీ నెంబర్ 3 అనుకున్నాం. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వస్తుంది. శివం దుబే ఎలా ఆడాడో మనం చూసాం, అంటే లాస్ట్ ఐపీఎల్ కూడా చూసాం. అంటే ఈ ఐపీఎల్లో కూడా ఇలాంటి పర్ఫార్మెన్సే ఇస్తే ఏంటి పరిస్థితి? శివం దుబేని టీంలో పెట్టుకోవాలి అంటే ఎవరిని పక్కకు తోయాల్సి వస్తుంది. సో ఎవరిని తోస్తారు? ఎందుకంటే బౌలింగ్ కూడా వేయగలడు, బ్యాటింగ్ కూడా చేయగలడు, అండ్ ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ని రఫ్ ఆడించేస్తున్నాడు. అండ్ ఈ T20 వరల్డ్ కప్ జరిగే వెన్యూస్లో కూడా స్పిన్కి అనుకూలించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. సో ఆ టైంలో శివం దుబేని పక్కన పెట్టే ధైర్యం చేస్తారా? సో ఇది కూడా శివం దుబే ఐపీఎల్ పర్ఫార్మెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నాకు తెలిసి ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ టీంలో ఉంటాడు కాబట్టి ఆ ధోని మెంటరింగ్ ఉంటుంది కాబట్టి బాగానే ఆడే అవకాశం ఉంది. సో తర్వాత మళ్ళీ తలకాయ నొప్పి వస్తుంది అనమాట. మరి శివం దుబే టీంలో ఉండాలంటే ఏం చేస్తుంది బీసీసీఐ? ఏం ప్లాన్ ఉంది ఇక్కడ? అండ్ నెక్స్ట్ అతి పెద్ద ప్రాబ్లం, వికెట్ కీపర్ ఎవరు మన టీంకి అసలు? ఎందుకంటే జితేష్ శర్మని ట్రై చేశారు, సంజు శాంసన్ని ట్రై చేశారు, అండ్ కేఎల్ రాహుల్ ఆల్రెడీ చెప్పేశాడు నంబర్ 5లోనే ఆడతాను నేను ఇప్పటి నుంచి, అంటే ఏ ఫార్మాట్ అయినా సరే. ఈవెన్ ఐపీఎల్లో కూడా అతను నంబర్ 5లోనే ఆడబోతున్నాడు. సో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అయితే మరి ఈ సిరీస్లో ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ కూడా ఐపీఎల్లో చూస్తారా? సరే, జితేష్ శర్మని తీసుకోరు, సంజు శాంసన్కి ఏమో ఇచ్చిన అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అంటే అనుకోవచ్చు ఒక మ్యాచే కదా ఆడింది అని చెప్పి. సో ఇలా ఒక మ్యాచే చాలా మ్యాచ్లు అయ్యాయి సంజు శాంసన్కి. అంటే సంజు శాంసన్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, తనకు కంటిన్యూస్గా ఛాన్సెస్ రావట్లేదు, అది అందరూ ఒప్పుకుంటారు. కానీ ఇచ్చిన ప్రతి ఛాన్స్లో కనీసం ఒక 10 మ్యాచ్లు ఆడినప్పుడు అందులో 5-6 మ్యాచ్లు బాగా ఆడినా అతని ప్లేస్ సిమెంట్ అయిపోతుంది టీంలో. సో అది యూజ్ చేసుకోలేకపోతున్నాడు. అయితే బీసీసీఐ ఇక్కడ వెయిట్ చేస్తున్న ఎవరి కోసం తెలుసా? రిషబ్ పంత్ కోసం.
తను మనకు కనిపిస్తున్నాడు, మన టీంతో కూడా కలుస్తున్నాడు అండ్ రిహాబిలిటేషన్లో పాల్గొంటున్నాడు, చాలా అద్భుతంగా ఉన్నాడు. సో ఒకవేళ ఐపీఎల్లో రిషబ్ పంత్ బాగా ఆడితే, ఎందుకంటే ఐపీఎల్ ఆడడం ఖాయం ఫిక్స్ అయిపోయింది, ఒకవేళ ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేస్తే ఇక పోటీ అనేది ఉండదన్నమాట ఈ వికెట్ కీపర్స్ కోసం. ఈశాన్ కిషన్ అవ్వచ్చు, కేఎల్ రాహుల్ అవ్వచ్చు, ఎవరిని పట్టించుకోరు, డైరెక్ట్గా టీంలోకి తెచ్చి పెట్టేస్తారు. సో ఆ స్పాట్ అనేది ఇప్పటికీ ఒక పెద్ద కన్ఫ్యూజనే. ఐపీఎల్తోనే ఆ స్పాట్లో ఎవరు ఆడతారు అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక నెక్స్ట్ అక్షర్ పటేల్ అండ్ రవీంద్ర జడేజా. సో జడేజాని ఈ సిరీస్ కోసం రెస్ట్ ఇచ్చారు. అక్షర్ పటేల్ ఏమో ఇప్పటి వరకు ఆడిన ప్రతి టెస్ట్ అవ్వచ్చు, లేకుంటే T20 అవ్వచ్చు, ఏ మ్యాచ్ అయినా తీసుకోండి మీరు, ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉన్నాడు. కానీ అతన్ని పక్కన పెడుతూనే ఉన్నాడు జడేజా కోసం. మరి ఈ T20 వరల్డ్ కప్కి ఏమైనా జడేజా కాదని చెప్పి అక్షర్ పటేల్ పై వెళ్తారా? ఎందుకంటే ఖచ్చితంగా బౌలింగ్లో ఎకానమీ మెయింటైన్ చేస్తాడు, ఖచ్చితంగా వికెట్స్ తీసుకుంటాడు, బ్యాటింగ్ ఇచ్చిన పవర్ హిట్టింగ్ చేయగలడు. ఎందుకంటే మనం జడేజాని అక్షర్ పటేల్ని ఎప్పుడు కంపేర్ చేసే ఛాన్స్ రాలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎప్పుడు ఒకేసారి టీంలో ఉంటారు, ఎవరో ఒకరు మాత్రమే ఉంటారు. ఇప్పుడు కూడా T20 వరల్డ్ కప్కి ఎవరో ఒక్కరు మాత్రమే టీంలో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మరి ఎవరు టీంలో ఉండాలి ఎవరికి తెలియదు. ఇది కూడా ఐపీఎల్ మీదే ఆధారపడతారా, లేకుంటే మనం డెసిషన్ తీసుకుంటారా? మరి మీరేమనుకుంటున్నారు, ఎవరు ఉండాలి? జడ్డు ఉండాలా, అక్షర్ పటేల్ ఉండాలా? అది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక నెక్స్ట్ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే స్పిన్నర్స్ రూపంలో కుల్దీప్ యాదవ్ తీసుకుంటారా, రవి బిష్నాయ్ని తీసుకుంటారా? సో ఈ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో అయితే మనం బాగా చూసాము అంటే కుల్దీప్ యాదవ్ కన్నా ఎక్కువగా రవి బిష్నాయ్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో రవి బిష్నాయ్ లాంటి యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారా, ఎక్స్పీరియన్స్డ్ కుల్దీప్ యాదవ్ని ఎంకరేజ్ చేస్తారా? చాహల్ అయితే పట్టించుకోవట్లేదు. మరి ఐపీఎల్లో ఏమైనా చాహల్ మెరుపులు మెరిపిస్తే చాహల్ కూడా T20 గేమ్లోకి వస్తాడు. బట్ ప్రతి సంవత్సరం ఐపీఎల్లో చాహల్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, కానీ T20లో దాన్ని కన్సిడర్ చేయట్లేదు. T20లోనే కాదు, ఇండియన్ టీంలోకే కన్సిడర్ చేయట్లేదు. సరిగ్గా ఎందుకు చేయట్లేదు ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. సో మరి స్పిన్నర్ ఎవరు? ఇక ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వచ్చాము అంటే మొహమ్మద్ సిరాజ్ రెస్ట్లో ఉన్నాడు, బుమ్రా రెస్ట్లో ఉన్నాడు. అయితే ఇప్పుడున్న ప్లేయింగ్ ఎలెవెన్ ఉన్నాడు, ఆఫ్ఘనిస్తాన్తో ఆడిన టీంలో ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి ఒకరు మాత్రమే రాగలరు. అది ముఖేష్ కుమార్, హర్షదీప్ సింగ్ అన్నది చూడాలి. బట్ ఎందుకో హర్షదీప్ సింగ్ వైపే వెళ్తారనిపిస్తుంది ఆ డెత్ ఓవర్స్ అవన్నీ. బట్ ఇద్దరు ఒకేలాగా పర్ఫామ్ చేస్తున్నారు, కానీ ద బెస్ట్ చూసుకున్నప్పుడు మాత్రం టీం అయితే హర్షదీప్ సింగ్ వైపే వెళ్తుంది. సో ఈ విధంగా ఇప్పటి వరకు ప్లేయింగ్ ఎలెవెన్ అన్నదే మనకు సెట్ కాలేదనమాట. అంటే ఒక్కొక్క స్పాట్కి ముగ్గురు నలుగురు, ఓపెనింగ్ స్పాట్కి కూడా నేను ఫస్ట్లో చెప్పాను కదా, రుతురాజ్ గైక్వాడ్ దగ్గర నుంచి కూడా పోటీ ఉంది. సో ఇలా ఒక్కొక్క స్పాట్కి ముగ్గురు నలుగురు పోటీ ఉండడం వల్ల టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ సెట్ అవ్వట్లేదు. ఐపీఎల్ అయిపోయే వరకు ఎవరికి క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి ప్లేయర్ కూడా ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేస్తే ఇక టీమ్ మేనేజ్మెంట్కి పిచ్ ఎక్కిపోతుందన్నమాట ఎవరిని సెలెక్ట్ చేయాలని చెప్పి. మరి T20 వరల్డ్ కప్కి బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ ఏదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏ ప్లేయింగ్ ఎలెవెన్తో వెళ్తే ఈసారైనా కప్పు కొడతామా లేదనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.